హే వాట్సాప్ గాయస్, నా పేరు మహేష్ సొపారి. నేను ఒక డిజిటల్ ఆంటర్ప్రెనర్ని. అండ్ ఈ వీడియోలో నేను మీకు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఎట్లా ఆటోమేట్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఐ మీన్ ఫ్రమ్ లీడ్స్ టు కన్వర్జన్స్ గాయస్. ఒక హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ క్రియేట్ చేసి అరౌండ్ యువర్ బిజినెస్, అరౌండ్ యువర్ రియల్ ఎస్టేట్ బిజినెస్, అండ్ దాని త్రూ మనం లీడ్స్ నుంచి కన్వర్జన్స్ వరకు అయితే తీసుకెళ్ళబోతున్నాం. సో స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఒక క్లయింట్ అయితే నా దగ్గరకు వచ్చి దే వాస్ మీ టు బిల్డ్ ఎ వెబ్సైట్. కానీ నేను వాళ్ళకి చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిల్డ్ ఎ వెబ్సైట్ ఫర్ యూ, బట్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అండ్ హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ విచ్ రన్స్ ఆన్ ఆటో పైలట్. ఓకే, అది ఆటో పైలట్లో రన్ అవుతుంది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. లీడ్ని నార్చరింగ్ చేస్తుంది అండ్ కన్వర్జన్స్ వరకు తీసుకొచ్చి పెడుతుందని చెప్పి నేను వాళ్ళకి బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ జర్నీ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతోనే షేర్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి గాయస్. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఎక్కడ మిస్ కాకండి. అండ్ ఎండ్ వరకు చూస్తే మీకోసం నా సైడ్ నుంచి స్మాల్ బోనస్ అయితే ఉంది. ఓకే, విచ్ ఇట్ వుడ్ బి హెల్పింగ్ యూ టు బిల్డ్ యువర్ రియల్ ఎస్టేట్ బిజినెస్. మీరు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, ఇన్వెస్టర్ కావచ్చు, ఆర్ ప్రాపర్టీ ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు గాయస్. దిస్ సిస్టమ్ విల్ బి హెల్పింగ్ యూ అవుట్ టు డూ సమ్ మిరాకిల్స్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. సో వాళ్ళకి ఏం చెప్పాను నేను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిల్డ్ ఎ వెబ్సైట్ అని చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అండ్ హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్. సో ఇక్కడ చూసుకుంటే నా క్లయింట్కి నేను ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేశాను. ఓకే, అబౌట్ మై క్లయింట్. ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే ఇక్కడ అది వెయిట్, అంటే ఇట్ యాడ్ సమ్ వెయిట్. అది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది, అది నార్చరింగ్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, మీరు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అండ్ దాన్ని ప్రమోట్ చేద్దామంటే అది కాదు. ఆర్ఎల్స్ ఒక క్రియేటివ్ క్రియేట్ చేసి, ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాని త్రూ అడ్వర్టైజ్మెంట్ నడిపించి లీడ్స్ జనరేట్ చేద్దామన్నా కాదు. ట్రస్ట్ బిల్డ్ చేస్తేనే కన్వర్జన్స్ అవుతాయి. సో ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే మీ దగ్గర ఒక ఆన్లైన్ పోర్ట్ఫోలియో ఉండాలి. ఇది ఆటోమేషన్లో కూడా హెల్ప్ అవుతుంది. ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో ఇక్కడ హెడర్ లేదు, ఫూటర్ లేదు. దిస్ ఈజ్ హోమ్ పేజ్ యాక్చువల్లీ. సో if a customer or client comes to your portfolio, నేను హెడర్ ఎందుకు పెట్టలే అంటే కంప్లీట్గా స్క్రాల్ చేస్తాడని హెడర్ పెట్టలే. సో సర్వీస్ ఏమేమి ఆఫర్ చేస్తారో అది మెన్షన్ చేస్తాం మనం. ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేసాము. అండ్ అబౌట్ యువర్ పోర్ట్ఫోలియో, అంటే మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకున్నా కూడా అబౌట్ మీద క్లిక్ చేస్తే పీపుల్ విల్ బి కమింగ్ టు నో మోర్ అబౌట్ యూ. ఓకే, సో ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ పేజ్కి వచ్చారు కాబట్టి. అండ్ వీఆర్ గోయింగ్ టు రీడైరెక్ట్ దెమ్ టు అదర్ పేజెస్. సో మీ గురించి కంప్లీట్గా తెలుసుకొని మిమ్మల్ని ట్రస్ట్ చేస్తేనే సేల్స్ అనేది అవుతాయి. బట్ సేల్స్ కన్నా ముందు దెర్ ఈజ్ ఎ లెంతీ ప్రాసెస్. అండ్ ఆ లెంతీ ప్రాసెస్ని మనం మన ఆటోమేటెడ్ సిస్టంలో స్మాల్గా చేసేసి పెట్టేసామన్నమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. If a client want to know more about any project on your hub centric business model, okay, సో రాజ్ పుష్ప ఇన్ఫినా ఉంది కదా, దీని గురించి కస్టమర్ తెలుసుకోవాలని అనుకుంటే హిల్ బి క్లికింగ్ ఆన్ విజిట్ లిస్టింగ్. సో విజిట్ లిస్టింగ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఒక ఫనల్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఈ ఫనల్లో కూడా హెడర్ ఉండదు, ఫూటర్ ఉండదు. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే అవైలబుల్గా ఉందో అది చూస్తారనమాట కస్టమర్. అండ్ ఇక్కడ వీడియో ఉంటుంది. వీడియో మీరు మీ సొంతంగా రికార్డ్ చేసి పెట్టవచ్చు, అది ఇంకా ట్రస్ట్ని యాడ్ చేస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ లొకేషన్ వీడియో, ఏదైనా వీడియో ఉంటే అది పెట్టేస్తే అది కొంచెం ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. ఒకవేళ కస్టమర్ ఇంట్రెస్టెడ్ అయి ఉంటే దే విల్ బి డ్రాపింగ్ దేర్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ నేమ్. అండ్ ఈ ఫనల్ అంతే ఏం లేదు గాయస్. ఈ ఫనల్ అనేది కోల్డ్ కస్టమర్ని, అంటే న్యూ కస్టమర్ని కొంచెం వార్మ్ చేసి పంపిస్తుంది ఇక్కడికి, కన్వర్జన్ దగ్గరికి. ఇంకా కన్వర్జన్ కాలేదు, ఇక్కడ జస్ట్ మనం లీడ్స్ అనేది క్యాప్చర్ చేస్తున్నాం. సో వన్స్ దే క్లిక్ ఆన్ దిస్ బటన్, ఈమెయిల్ ఐడి, నేమ్ అండ్ మొబైల్ నెంబర్ డ్రాప్ చేసేస్తారు. మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే నార్చరింగ్ స్టార్ట్ చేసేస్తాం. నార్చరింగ్ ఎట్లా అంటే ఈమెయిల్ మార్కెటింగ్ త్రూ. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసేసేయాలి మీరు. ఆ వర్క్ ఫ్లో ఎట్లా అంటే ఒక 10 to 15 ఈమెయిల్స్ డే ఆఫ్టర్ డే పంపించేటట్టు ఉండాలి. అది కూడా ఆటోమేటెడ్ గాయస్. ఒక్కసారి క్రియేట్ చేసి పెట్టేస్తే ఎంతమంది అయినా రిజిస్టర్ కండి కానీ ఇక్కడ వాళ్ళందరికీ ఈమెయిల్స్ వెళ్తూనే పోతాయి. సో పీపుల్ విల్ బీ రిమెంబరింగ్ యూ. ఓకే, సో ఈ సిస్టమ్ అనేది నార్చరింగ్లో హెల్ప్ అవుతుంది. సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. ఇంకా సేల్ అయితే కాలేదు. సో నంబర్ వచ్చేసింది మీ దగ్గరికి. మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా
ఫోన్ తీసేసాలి, ఇమ్మీడియట్గా చేయాలి guys. Within 5 minutes or 10 minutes లీడ్ డ్రాప్ అయిన వెంటనే యూ నీడ్ టు కాల్. కొంచెం టైం తీసుకున్నారనుకోండి, 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్, మీలాంటి వాళ్ళు చాలా వరకు ఉన్నారు బయట మార్కెట్లో, వాళ్ళు ఆ లీడ్ని క్యాప్చర్ చేసేసుకుంటారు. సో ఎంత తొందరగా రియాక్ట్ అయితే మనము అంత ట్రస్ట్ చేస్తారు మీ మీద కస్టమర్స్. సో వెంటనే వెళ్ళి కాల్ చేసి యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ప్రాజెక్ట్. అంత విన్న తర్వాత కస్టమరు యూ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ ప్రయారిటీ. సార్ ఆర్ మేడం, ప్రాజెక్ట్ గురించి అయితే అంతా తెలుసుకున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ డూ ఏ సైట్ విజిట్. ఇఫ్ నాట్, యూ నీడ్ సమ్ టైమ్, తీసుకోండి, నో ప్రాబ్లం. అండ్ అలానే వేరే ఆప్షన్స్ చూడాలని అనుకున్నా కూడా ఐ హ్యావ్ బెటర్ ఆప్షన్స్ ఫర్ యూ. నా కమ్యూనిటీలో జాయిన్ కండి గాయస్. ఇఫ్ యూ జాయిన్ ఇన్ మై కమ్యూనిటీ అంటే కస్టమర్కి చెప్పాలి మీరు, అక్కడ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చూడొచ్చు. అలానే కొత్త కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో నేను అక్కడ డ్రాప్ చేస్తానని కూడా చెప్పవచ్చు. అండ్ ఒక్కసారి మీరు మీ కమ్యూనిటీ జనరేట్ చేసుకున్న తర్వాత ఇన్సైడ్ యువర్ కమ్యూనిటీ యూ కెన్ గో లైవ్ ఎనీ టైమ్ యూ వాంట్. ఓకే, ఇక్కడ మెంబర్స్ పెరుగుతుంటూ పోతారు. మీరు ప్రతిసారి ప్రతి ఒక్క మెంబర్కి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ డ్రాప్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ది కమ్యూనిటీ, వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే దిల్ బి కమింగ్ అక్రాస్ ద ఇన్ఫర్మేషన్. మీరు లైవ్ కూడా ఇదే కమ్యూనిటీ నుంచి చేయొచ్చు. ఒక్కసారి లైవ్ వెళ్ళిపోతే ఎవరెవరైతే కమ్యూనిటీలో అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరూ మీ వీడియోస్ని చూస్తారనమాట. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ కమ్యూనిటీ. సో ఇక్కడ ఏమవుతుందంటే వెబ్సైట్కి విజిట్ అవుతారు, ఫనల్స్కి వస్తారు, డ్రాప్ చేస్తారు, నర్చరింగ్ అవుతుంది ఈమెయిల్ మార్కెటింగ్ త్రూ. దాని తర్వాత కస్టమర్ సైట్ విజిట్ చేస్తే చేయించుకోండి. ఇంట్రెస్ట్ లేకుంటే ఆర్ ఎల్స్ టైం కావాలనుకుంటే కమ్యూనిటీకి డ్రైవ్ చేయండి. కమ్యూనిటీలో జాయిన్ అయిపోయిన తర్వాత దే విల్ ట్రస్ట్ యూ, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కస్టమర్ చాయిస్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటారో దాని దగ్గరికి వెళ్ళిపోతాడు అండ్ హీల్ బి ఆస్కింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్ ఇన్సైడ్ యువర్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది, వీడియో కాల్ ఉంటుంది, ఆడియో కాల్ ఉంటుంది. అక్కడనే వాళ్ళు కాల్ చేసి కూడా మీతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఆటోమేషన్. సో ఇంకా సేల్ మాత్రం కాలేదు. సేల్ ఎప్పుడు అవుతుందంటే మిమ్మల్ని కంప్లీట్గా ట్రస్ట్ చేస్తూ అవుతుంది. ట్రస్ట్ ఎట్లా చేస్తారు? మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆర్గానిక్ కాంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, డూ సమ్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఆన్ రియల్ ఎస్టేట్ పోస్ట్ చేయండి అండ్ రీడైరెక్ట్ దెమ్ టు యువర్ వెబ్సైట్ ఆర్ యువర్ ఫనల్స్. ఓకే, ఆర్గానిక్ కంటెంట్ 80% పెట్టుకోండి, 20% జస్ట్ యాడ్స్ మీద స్పెండ్ చేయండి చాలు. మిమ్మల్ని మీకు లీడ్స్ అనేది జనరేట్ అవుతుంది, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు అండ్ సేల్స్ కూడా ఈజీగా అవుతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ అన్ హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్. అండ్ నేను చాలా వరకు చూశాను, లెట్ మీ గివ్ యూ సమ్ ఓవర్ వ్యూ. ఇదే కాకుండా వెన్ యూ స్టార్ట్ రన్నింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఓకే, ఇప్పుడు చూడండి నేను మెటా యాడ్స్ లైబ్రరీలో ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక యాడ్ రన్ చేయాలనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డ్ చేసుకున్న ప్రాజెక్ట్ మీదనే రాజపుష్ప ఇన్ఫినే ఉంది కదా, యాడ్ రన్ చేయాలనుకున్న జస్ట్ ఇది కాపీ చేసుకొని లింక్ని మీరు ఫేస్బుక్ యాడ్స్కి వెళ్ళి అక్కడ యాడ్ అనేది రన్ చేయొచ్చు. సో ఈ యాడ్ అనేది ఎట్లా రన్ చేయాలి కూడా నేను పర్సనల్గా స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్స్ క్రియేట్ చేశాను, అది మీకు ఇచ్చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అది ఎట్లా గ్రాప్ చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో యాడ్స్ లైబ్రరీకి వచ్చినప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేస్తే ఐఎమ్ కమింగ్ అక్రాస్ విత్ housing.com. ప్రతి ఒక్కటి housing.com డామినేట్ చేస్తున్నారు, అంటే మల్టిపుల్ యాడ్స్ వీళ్ళే నడిపిస్తున్నారు. టోటల్ 9,000 యాడ్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ చూడండి. అండ్ హియర్ యూ కెన్ సీ నైషికా హోమ్స్ అనేది దిస్ బిల్డర్ ఈజ్ రన్నింగ్ యాడ్స్ అండ్ హీస్ డూయింగ్ ఎ రియలీ గ్రేట్ జాబ్. ఓకే, చెప్పాలంటే ఎందుకంటే ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లాగా ఉంది అండ్ దే హ్యావ్ నాట్ రీచ్ టు housing.com ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ ప్రాపర్టీ పోర్టల్. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అని అనుకుంటున్నారు వాళ్ళు. వై? బికాస్ దీస్ పీపుల్ ఆల్సో విల్ బి రన్నింగ్ యాడ్స్. అండ్ ఇక్కడ వీళ్ళు సొంతంగా యాడ్స్ రన్ చేస్తే వీళ్ళు సొంతంగా ఆడియన్స్ని క్యాప్చర్ చేయొచ్చు. అది ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు అంటే ఇఫ్ దే హ్యావ్ ఫనల్స్, ఈ పర్టికులర్ ఫనల్ ఉంటేనే వాళ్ళు ఆడియన్స్ని క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నారు, అంటే పజిల్లో ఒక పీస్ మిస్ చేసుకున్నారు, డైరెక్ట్గా వాట్సాప్కి పంపిస్తున్నారు. వాట్సాప్కి పంపిస్తే ఏమవుతుంది లీడ్ అంటే ఫస్ట్ డే గుర్తుంటుంది, సెకండ్ డే గుర్తుంటుంది, థర్డ్ డే స్క్రాల్ చేసుకుంటేనే వాళ్ళు 709 లీడ్ అని చెప్పి స్క్రాల్ చేసుకుంటేనే వాళ్ళే మిస్ అయిపోతారు లీడ్. సో మీ దగ్గర ఫనల్ ఉంటే ఏమవుతుందంటే పిక్సెల్స్ యాడ్ చేసేస్తాం అనమాట. ఫేస్బుక్ పిక్సెల్స్ అనేది మనం మన వెబ్సైట్లో యాడ్ చేస్తాం.
ఆడియన్స్ని స్టోర్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం ఎవరైతే యాడ్ విజిట్ అవుతారు చూడండి, వాళ్ళకి సపోజ్ ₹5 యాడ్ స్పెండ్ అయిందని అనుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వేరే యాడ్ రన్ చేస్తుంటే అదే కస్టమర్కి మళ్ళీ రీటార్గెటింగ్ చేసి ₹5లోనే మనం యాడ్ అనేది చూపించవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ ఫనల్స్ అండ్ ఏ కంప్లీట్ హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ అండర్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, ఇట్లా హెల్ప్ చేస్తుంది ఫేస్బుక్ యాడ్స్. డైరెక్ట్గా బ్లైండ్గా రన్ చేయకండి గాయస్. జస్ట్ ఒక క్రియేట్ చేయించి పోస్ట్ చేసి వాట్సాప్కి తీసుకురావడం అండి, ఇట్స్ అండ్ నాట్ అండ్ రైట్ వే ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అథెంటిక్గా అథారిటీ బిల్డ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని అనుకుంటే యూ హ్యావ్ టు హ్యావ్ అండ్ హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ విత్ ఎ పర్సనల్ బ్రాండ్. అప్పుడే మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. ఇఫ్ నాట్, దెన్ దిస్ వుడ్ బి వేస్టింగ్ యూ లాట్ ఆఫ్ మనీ ఫర్ షూర్. ఓకే, బట్ యాడ్స్ రన్ చేయడం ఈజ్ అన్ అదర్ పార్ట్. మనము ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని అట్రాక్షన్ తెచ్చుకుంటాం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను గాయస్. 80% ఆఫ్ మై ట్రాఫిక్ ఆర్గానిక్గా జనరేట్ చేస్తాను నేను బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ థర్డ్ పార్టీ సోషల్ మీడియా అప్లికేషన్స్. అండ్ 20% నేను రీటార్గెటింగ్ కోసం యూజ్ చేసుకొని కన్వర్జన్స్ అనేది తెచ్చుకుంటాను. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ ఉంటే, ఈ పర్టికులర్ సిస్టమ్ ఉంటే, యూ కెన్ ఆల్సో డూ దిస్ సేమ్ థింగ్. ఆల్రైట్, సో ఇట్స్ వెరీ సింపుల్. పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి, ఫనల్స్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి 100 ప్రాజెక్ట్స్ ఉంటే 100 ప్రాజెక్ట్స్కి ఫనల్స్ క్రియేట్ చేయండి. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి యూ నీడ్ టు క్యాప్చర్ దోస్ లీడ్స్, అంటే ఒక మోడల్ని మెయింటైన్ చేయండి టు క్యాప్చర్ దోస్ లీడ్స్. ఒకసారి లీడ్ క్యాప్చర్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్లో నర్చరింగ్ స్టార్ట్ చేయండి త్రూ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, అది కూడా మనం ఎట్లా చేస్తామో ఇన్సైడర్ కమ్యూనిటీలో, అంటే నాతో కొలాబరేట్ అయితే నేను క్లియర్గా మీకు చూపిస్తాను అండ్ మీకోసం బిల్ చేసి కూడా ఇస్తాను నేను. అండ్ కస్టమర్ని మీ కమ్యూనిటీకి తీసుకురండి. ఇక్కడ ట్రస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. కమ్యూనిటీలో మీరు ఇక్కడ పోస్ట్లు అనేది పోస్ట్ చేయండి, అప్డేట్స్ అనేది పోస్ట్ చేయండి. పీపుల్ విల్ బీ నోయింగ్ మోర్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది అయిపోయిన తర్వాత దెమ్ సెల్ఫ్ వాళ్ళే మీకు కాల్ చేసి నాకు ఇక్కడ ప్రాపర్టీ కావాలి చూసి పెట్టండి అని వాళ్ళే చెప్తారు. అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ ఎనీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఇన్ యువర్ కమ్యూనిటీ, దే విల్ కాంటాక్ట్ యూ ఫర్ షూర్. ఎందుకంటే ఎవ్రీథింగ్ మీరే కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు థర్డ్ పార్టీ housing.com కంట్రోల్ చేయట్లేదు, బయట వాళ్ళు వచ్చి కంట్రోల్ చేయట్లేదు. మీ డొమైన్లోనే ప్రతి ఒక్కటి కంట్రోల్ అయి ఉంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ దిస్ హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్. ఇదే కాదు, నేను మీకు మార్కెటింగ్ ఫనల్స్ కూడా ఇస్తాను గాయస్. అంటే ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్ నుంచి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని విజిట్స్ వస్తున్నాయో అవన్నీ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, గూగుల్ యాడ్స్ ఉంది కదా, గూగుల్ యాడ్స్ నుంచి ఎంత వస్తారు, ఫేస్బుక్ యాడ్స్ నుంచి ఎంతమంది వస్తున్నారో అదంతా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పర్టికులర్ సెటప్ కూడా నేను మీకు బిల్ చేసి ఇచ్చేస్తాను. కానీ ఇది ఎట్లా అక్వైర్ చేసుకుంటారు మీరు, అదంతా నేను చెప్తాను గాయస్. సో ఈ పర్టికులర్ సిస్టమ్ మీరు బయట మార్కెట్లో చేసుకోవాలని అనుకుంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, వెబ్సైట్ కావాలంటే యూ కెన్ బిల్డ్ ఇట్ త్రూ వర్డ్ ప్రెస్. అదొక 15,000 పడుతుంది మీకు హోస్టింగ్కి, డొమైన్కి అవన్నీ కావాలనుకుంటే. అండ్ ఫనల్స్ కావాలనుకుంటే క్లిక్ ఫనల్స్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు క్లిక్ ఫనల్స్ తీసుకోవచ్చు. లేదంటే కజాబీ ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్ కావాలంటే గెట్ రెస్పాన్స్, కమ్యూనిటీ కావాలంటే school.com. ఓకే, ఇవన్నీ మీరు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొలాబరేట్ చేస్తేనే ఒక హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ అవుతుంది. కానీ నేను దీన్ని హబ్ సెంట్రిక్ బిజినెస్ మోడల్ అన్నాను ఎందుకంటే వేరే యాప్స్ని యూజ్ చేస్తున్నారు, మీరు వేరే టూల్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర అట్లా కాదు గాయస్. ఎవ్రీథింగ్ ఒకటే అంబ్రెల్లా, దాని కిందనే ప్రతి ఒక్కటి రన్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ ఇట్. అండ్ నేను ఈ పర్టికులర్ సిస్టమ్కి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయట్లేను, lakhs of rupees అయితే ఛార్జ్ చేయట్లేను. ఇఫ్ యూ నీడ్ ఇట్, మీరు సీరియస్గా చేద్దామని అనుకుంటే నేను నా తెలుగు కమ్యూనిటీకి 15 మెంబర్స్కి గాయస్ 15 మెంబర్స్కి ఈ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను నేను. కంప్లీట్లీ ఫ్రీ గాయస్, 15 మెంబర్స్. జస్ట్ మీరు నాకు హోస్టింగ్కి పే చేస్తే చాలు. రిమైనింగ్ థింగ్ యూ కెన్ డూ ఇట్. అంటే మీరు జస్ట్ డొమైన్కి, హోస్టింగ్కి అమౌంట్ పెట్టుకుంటే అండ్ యాడ్స్కి అమౌంట్ పెట్టుకుంటే చాలు. ఈ సిస్టమ్ అనేది నేను మీకు ఇచ్చేస్తున్నాను. బ్యాక్ ఎండ్లో యూ క్యాన్ రన్ ఇట్. ఓకే, నాకు జస్ట్ హోస్టింగ్కి పే చేసేస్తే చాలు. ఐఎమ్ అబౌట్ టు గివ్ యూ దిస్ సిస్టమ్ ఫర్ ది ఫస్ట్ 15 మెంబర్స్. 15 మెంబర్స్ హూ కాంటాక్ట్ మీ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. అక్కడ నుంచి కాంటాక్ట్ కండి. నాతో కాంటాక్ట్ అయిన వెంటనే
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే మీ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ రెడీ అండ్ ఐమ్ అబౌట్ టు గివ్ యూ దిస్ సిస్టమ్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, మీ సొంత వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, అంతా మీరే చేసుకుంటారు గాయస్. నేను ఏమి హెల్ప్ చేయను, మొత్తం మీరే చేసుకుంటారు. ఎందుకంటే నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ చేసే పని అంతా ఒక చిన్న సిస్టంలో ఇచ్చేస్తాను. మీరు జస్ట్ దాంతో మాట్లాడితే చాలు, ఎవ్రీథింగ్ అదే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంత బ్యూటీ అనమాట ఈ పర్టికులర్ సిస్టమ్. సో దట్స్ ఇట్. మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే నన్ను కాంటాక్ట్ చేసుకోండి. ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది నేను ఇచ్చేస్తాను. అండ్ ఇంకా ఏదో చెప్దామని అనుకున్నాను. దట్స్ ఇట్. రియల్ ఎస్టేట్ మనం ఒక ప్రొఫెషనల్ వేగా చేయాలంటే దిస్ ఈజ్ ద వే. ఓకే, పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయండి, అథారిటీని బిల్డ్ చేసుకోండి. అండ్ నాట్ ఓన్లీ దిస్ గైస్, మీకు దీంట్లో చాలా వరకు ఆప్షన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీకు. లెట్ మీ షో యూ. యూ విల్ బీ గెటింగ్ లైక్ బ్లాగ్ వస్తుంది మీకు, సిఆర్ఎం వచ్చేస్తుంది, అడ్మిన్ అండ్ మోడల్ సెక్షన్ వస్తుంది. అండ్ అడ్మిన్ అండ్ మోడల్ సెక్షన్ పోతేనే మీకు క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది, చూపిస్తాను. డొమైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, సిఆర్ఎం, కమ్యూనిటీ, కామెంట్స్, మోడల్ బిల్డర్, మార్కెటింగ్ ఫనల్స్, వీడియో హోస్టింగ్ కూడా వస్తుంది. నా సైడ్ నుంచి డెడికేటెడ్గా కొంచెం స్పేస్ అనేది ఇస్తాను, మీరు అక్కడ వీడియోస్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. కూల్. సో గైస్, దట్స్ ఇట్. ఐ వుడ్ లైక్ టు కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మనం ఒక సిస్టమ్ని ఫాలో అయ్యి చేస్తే చాలా ఈజీ గైస్. కన్వర్జన్స్, ఓకే, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. సో నేను మీకు దీంతో పాటు ఈ యాడ్స్ ఎట్లా నడిపియాలి, ఎదర్ ఫేస్బుక్ యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్స్, ఆ ట్యుటోరియల్ వీడియోస్ కూడా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తాను గైస్. అది కూడా నేను మీకు ఇచ్చేస్తాను ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ విత్ మీ. ఓకే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. housing.com దగ్గరికి, ఆ థర్డ్ పార్టీ ప్రాపర్టీ పోర్టల్స్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ ఇట్, కాంటాక్ట్ మీ. డిస్క్రిప్షన్లో ఉంది నా కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్. వాట్సాప్ చేయండి, ఐల్ బీ ఇన్ టచ్ బేస్ విత్ యూ. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ఐల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.